కూటమి సభ, టీడీపీ జనసేన వైసీపీ కూటమి సభ. అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటంటే కడప నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తోంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. సో మరి ఇలాంటి పరిణామాలన్నీ నేపథ్యంలో షర్మిల గెలుస్తారా? ఇదే ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆవిడ వైఎస్ఆర్ ముద్దుల బిడ్డ, వైఎస్ఆర్ ముద్దుల బిడ్డ. అటు పులివెందుల్లో కానీ కడపలో కానీ ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ప్రభంజనం అనేది ఆ నాటికి నేటికి ఏనాటికి ఉంటుంది. ఎస్పెషల్లీ కడప జిల్లాలో పులివెందు నియోజకవర్గంలో వైఎస్ఆర్ అంటే అది ఒక సమ్మోహనాశక్తి. కాబట్టి ఆవిడ వైఎస్ఆర్ కూతురు, ముద్దుల బిడ్డ. వైఎస్ఆర్ లోనే వై శర్మిలారెడ్డి అని ఉంది, వైఎస్ఆర్ అంటేనే వై శర్మిలారెడ్డి. కాబట్టి తప్పకుండా వచ్చేసి అవతలలో ఆలోచించుకోవాలా. ఆవిడ నిలబడితే ఆవిడ నిలబడుతుంది, గెలుస్తుంది. దాంట్లో డౌట్ ఎందుకు? అంటే ఖచ్చితంగా గెలుస్తారు అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏపీలో ఆవిడని ఏఐపిసిసి చీఫ్ అధ్యక్షురాలు, అది పాత మాట అయినప్పటికీ, కొన్ని ఆల్రెడీ పాత విషయమే అయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతవరకు నెగ్గుకు రాగలరు అంటారు? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు, లేదంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటారు? ఖచ్చితంగా మేము వచ్చేసి 2020 మ్యాచ్ ఆడుతున్నామా, 2024లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. కాబట్టి మేము టెస్ట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ కాదు, 2020 మ్యాచే. రాబో సార్వత్రిక ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మాక్సిమం సీట్లు 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుండి అవి గెలుచుకోవాలి. తర్వాత అసెంబ్లీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 88 దాటాల 175లో. కాబట్టి అధికారంలోకి రావడమే మా లక్ష్యం, అంతేగాని ఏదో 4 ఓట్లు పెంచుకోవడమో 4 సీట్లు తెచ్చుకోవడమో కాదు. అధికారంలోకి రావడమే మా లక్ష్యం. అంటే ఇక్కడ ఆ లక్ష్య సాధనకు తులసిరెడ్డి గారు, అంటే ఇక్కడ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అంటే మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుడు సభలో కూడా రేవంత్ రెడ్డి, అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా ప్రశ్నించే గళం ఉండాలి తప్ప గెలిపించండి అన్నట్టుగా, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా ఆయన మాటల్లో అర్థం రాలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. అదేవిధంగా నిన్న మోడీ మాటలు కూడా ఫస్ట్ దీన్ని చెప్పండి. ఓకే, ఆయన రేవంత్ రెడ్డి గారు మెయిన్ గా చూసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు ఇక్కడ, అటు అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుకు కావాలనే యాంగిల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆ రెఫరెన్స్ తో మాట్లాడారు తప్ప, అది ఓవరాల్ గా వచ్చేసేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. అది ఆ స్పెసిఫిక్ గా విశాఖ ఉక్కుకు ప్రశ్నించే వాళ్ళు లేరు. ఇక్కడ మొత్తం 25 మంది ఎంపీలు ఆ పార్టీకి కాపాడుతున్న వాళ్ళైనా కానీ ఎవరు ప్రశ్నించడం లేదు పార్లమెంట్ లో, ఇక్కడ పోరాడడం లేదు అనే యాంగిల్లో మాట్లాడారు అంతే తప్ప ఆ స్పెసిఫిక్ పర్పస్. అంతేగాని ఓవరాల్ గా మా లక్ష్యం వచ్చేసి అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం. కేంద్రంలో అధికారం రావాలంటే వీలైతే 25 ఎంపీ సీట్లు అండ్ మ్యాక్సిమం సీట్లు. అసెంబ్లీకి సంబంధించి 170లో మ్యాజిక్ ఫిగర్ 80 ఆ పైన, అది మా లక్ష్యం. దానికి కొందరు వచ్చేసి ఇది అత్యాశ అనుకోవచ్చు, కానీ మేము అత్యాశ అనుకోవడం లేదు. 1978లో ఆ రోజు కూడా ముక్కోన పోటీ, జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అండ్ ఇందిరా కాంగ్రెస్. ఆ రోజు అందరూ వచ్చేసి ప్రధానమైన పోటీ జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వచ్చేసి ఇందిరా కాంగ్రెస్ కు 175, జనతా పార్టీకి 60, రెడ్డి కాంగ్రెస్ కు 30 రావడం జరిగింది. కాబట్టి అదే చరిత్ర మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది. మన తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు హుజూరాబాద్ అండ్ మునుగోడులో వచ్చేసి డిపార్ట్ పోవడం జరిగింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అనూహ్యంగా సీన్ మారిపోయి అధికారానికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము చరిత్ర పునరావృతం కాబోతుంది. 10 సంవత్సరాల అరణ్యవాసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ముగిసింది. ఆ ముగిసి తెలంగాణలో అధికారంకి వచ్చింది. ఇక్కడ కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి ఖచ్చితంగా అధికారం. అంటే 1978లో ఇందిరా కాంగ్రెస్ లాగా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అంటారా? ఇది కాంగ్రెస్ అనే వటవృక్షంలో మేమందరం వచ్చేసి ఊడలం. కాంగ్రెస్ అనే మహా వటవృక్షంలో ఒకప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఊడనే, జగన్మోహన్ రెడ్డి ఊడనే, కేసీఆర్ ఊడనే దాంట్లో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు, సరిమిలమ్మ గారు, మేమందరం వచ్చేసి కాంగ్రెస్ అనే మహా వటవృక్షంలో 138 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆ వటవృక్షంలో మేమందరం వచ్చేసి పార్ట్ అండ్ పార్సల్.
అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న కూటమి సభలో మోడీ కొంత ప్రసంగంలో మీరు వినే ఉంటుంటారు కదా, మరి అందులో కూడా ఆయన ఇద్దరు కావాలని కూడా బలుక్కుని కావాలనే రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులుగా బిహేవ్ చేస్తున్నారు, లోపల చూసుకుంటే ఇద్దరు ఒకటే అన్నట్టుగా చెప్తున్నారు అన్న చెల్లెళ్ళు. ఆయనకు నరేంద్ర మోడీ గారికి బీజేపీ నాయకులకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అది ఇండియా కూటమే కనపడుతుంది. ఆయనకు వచ్చేసి పైకి మేకపోతు గాంభీర్యం వచ్చేసి మాకు 400 అని చెప్తున్నారు, కానీ లోపల వచ్చేసి ఆయనకు కళ్ళు మూసినా కన్ను తెరిచినా ఇండియా కూటమి ఆయనకు ఓటమి ఫోబియా పట్టుకున్నది. ఆ ఇండియా కూటమి ప్రధానంగా కాంగ్రెస్ కాబట్టి ఆ నేపథ్యంలో ఏ సందర్భం వచ్చినా ఆయన వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి అధికార పార్టీ కాదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ ఫోబియా పట్టుకున్నది కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ గురించి ఆయన మాట్లాడకుండా ఉండలేడు. కాబట్టి ఆ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా జగన్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి టీడీపీ జనసేన ప్రత్యక్ష పొత్తు పెట్టుకుండొచ్చాము, కానీ పరోక్ష పొత్తు ఈ ప్రత్యక్ష పొత్తు కంటే ఇంకా ఎక్కువ పొత్తు వచ్చేసి గత 5 సంవత్సరాలుగా మన బీజేపీకి వైకాపాకు ఉన్న విషయం ఎవరికి తెలియదు. మొత్తం ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కానీ, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో కానీ, వ్యవసాయ చట్టాల మీద కానీ, మణిపూర్ విషయంలో కానీ, అవిశ్వాస తీర్మానం విషయంలో కానీ, ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ లో కానీ ప్రతి సందర్భంలో వచ్చేసి బీజేపీకి అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఎప్పుడు అడిగినా అప్పులు ఇస్తున్నారు. ప్రతి మంగళవారం వచ్చేసి ఆయన పోతే అప్పులు అడిగితే అప్పులు ఇవ్వడమే, తర్వాత ఏం అడిగితే అది ఇవ్వడమే. ఈవెన్ వచ్చేసి ఒకనొక సందర్భంలో నిర్మలా సీతారామన్ గారే జగన్మోహన్ రెడ్డిని మోడీ గారి దత్తపుత్రుడు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అది ఏదన్నా పొత్తు వచ్చేసి ప్రత్యక్ష పొత్తు వీళ్ళతో, పరోక్ష పొత్తు జగన్తో, అది బీజేపీకే ఉంది. ఓకేనండి, అంటే ఇప్పుడు సీట్లు అంటే సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి మీలాంటి పెద్దలకి ఎలాంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు సముచిత స్థానం? నేను అడగలేదు, నేను వచ్చేసి నేను ముందే చెప్పాను, నాకు పిసిసి అధ్యక్ష పదవి తీసుకోమన్నప్పుడే నేను వద్దన్నాను గతంలో 2 సార్లు. బట్ నేను వచ్చేసి ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయడం లేదు, ఎంపీ కంటెస్ట్ చేయడం లేదు. నేను అడిగితే ఎవరైనా ఇస్తారు, కానీ నేను వచ్చేసి నా ఆర్థిక స్తోమత డైరెక్ట్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి దానికి నా ఆర్థిక స్తోమత చాలు కాబట్టి నేనే వద్దన్నాను. నేను అడగడం ఖచ్చితంగా డబ్బులు కుమ్మరించాలి అంటారు తులసిరెడ్డి గారు, ఖచ్చితంగా డబ్బులు కుమ్మరించాలంటారు. డబ్బులు కుమ్మరించడం కాదు, కనీసం ఇప్పుడు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ప్రకారంగా ఒక ఎంపీ సీటుకి ఎంత పెట్టుకోవచ్చు, లోక్సభకు 90 లక్షలు, అదే ఎమ్మెల్యేకి 35 లక్షలు. ఆ మేరకు నియోజకవర్గాన్ని బట్టి దాని యొక్క వైశాల్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అది మినిమం, అది ఎక్స్పెన్సివ్ పెట్టుకోవచ్చు ఆ మటుకు. దాని తర్వాత మళ్ళీ ఎంతైనా పోవచ్చు, అది వేరు అన్అఫీషియల్ గా. కానీ అది కూడా పెట్టుకున్న దానికి నా ఆర్థిక స్తోమత అంగీకరించదు కాబట్టి నేను వచ్చేసి ఆలోచనే నాకు లేదు. నేను పార్టీకి సేవ చేయడమే నా ఆలోచన. ఎవరు నిలవన్నా నా శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా కృషి చేస్తా. అంటే మీతో పాటు చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత వారంతా కూడా బయటకు వచ్చారు, రఘువీర కావచ్చు, డిఎస్, ఇంకా ఇలా రకరకాల పేర్లు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మరి వాళ్ళందరికీ ఎలాంటి అవకాశం ఉంటుంది అంటారు? డెఫినెట్ గా వచ్చేసి సీనియర్స్ కంటెస్ట్ చేసే వాళ్ళందరినీ కంటెస్ట్ చేపిస్తుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అంటే సీనియర్స్ కి సముచిత స్థానం ఉంటుంది అంటారా? నామినేటెడ్ పోస్టులు ఇస్తారా, లేకపోతే అంటే మీరంటే మీరు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పారు, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే వాళ్ళు అనుకుంటే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు. సీనియర్స్ కి ఎందుకు? సీనియర్స్ అందరికీ అధిష్టాన వర్గము వాళ్ళు కంటెస్ట్